సో ఈ వీడియోలో మనం షెల్ సార్ట్ అంటే ఏంటో చూద్దాము. సో ఐ హోప్ యూ గైస్ gone through the video of insertion sort. So insertion sort video చూస్తేనే షెల్ సార్ట్ అనేది ఎలా చేయాలో తెలుస్తుంది. బికాస్ హాఫ్ ఆఫ్ ది ప్రాబ్లం మనం ఇన్సర్షన్ సార్ట్ టెక్నిక్ ఎలా అయితే యూజ్ చేస్తామో అదే ఇక్కడ షెల్ సార్ట్లో కూడా యూజ్ చేస్తాం. సో షెల్ సార్ట్ అంటే ఏంటి? ఫస్ట్ పాయింట్, ఇట్ ఈస్ జనరలైజ్డ్ ఫార్మ్ ఆఫ్ ఇన్సర్షన్ సార్ట్. అండ్ ఇంకొకటి వచ్చేసి ఏంటంటే మనం షెల్ సార్ట్లో ఎలిమెంట్స్ని ఎలా కంపేర్ చేస్తాము, ఏ ఎలిమెంట్స్ అయితే ఒకదాని నుండి ఇంకొక దానికి చాలా దూరంగా ఉంటాయో వాటికి మనం ఇక్కడ కంపారిజన్ చేస్తాం. విచ్ మీన్స్ ఇన్ షెల్ సార్ట్ we compare the elements that are far apart from each other. Far apart from each other. Next point, for every iteration, అంటే నువ్వు చేసే ప్రతి స్టెప్ ఇన్ దిస్ షెల్ షార్ట్లో the distance or gap will be calculated by dividing that with 2. ఇక్కడ నువ్వు షెల్ సార్ట్లో యూజ్ చేసే మెయిన్ టెర్మినాలజికల్ వర్డ్ ఏంటంటే గ్యాప్ అనమాట. సో ఈ గ్యాప్ ఎందుకు యూజ్ చేస్తాం అనేది ఐ విల్ టెల్ యూ వైల్ వర్కింగ్ విత్ అన్ ఎగ్జాంపుల్. ప్రస్తుతానికైతే ఇలా గుర్తుంచుకోవాలి, ఫర్ ఎవ్రీ ఇటరేషన్ ఆర్ పాస్ the distance or gap will be calculated by dividing that with 2. నెక్స్ట్ పాయింట్ ఏంటి? మీ షెల్ సార్ట్ చేసేటప్పుడు ఒకవేళ గనక మీ డిస్టెన్స్ అనేది ఆర్ గ్యాప్ అనేది 1 అయిపోతే, దాని వాల్యూ కనుక 1 అయిపోతే దెన్ యూ విల్ స్టార్ట్ యూజింగ్ ఇన్సర్షన్ సార్ట్ ప్రొసీజర్. సో వెన్ ద డిస్టెన్స్ ఆర్ గ్యాప్ బికమ్స్ 1, shell sort works similar to insertion sort. Okay na? And the next point is backtracking is done for the elements considering the gap. నువ్వు షెల్ సార్ట్లో ఒకసారి వెన్ యూ ఆర్ డూయింగ్ ది పాసెస్ నువ్వు బ్యాక్ ట్రాక్ చేసుకోవచ్చు. బ్యాక్ ట్రాకింగ్ అంటే ఏంటో కూడా ఐ విల్ టెల్, బట్ ఫర్ టైమ్ బీయింగ్ లెట్స్ మేక్ ఎ నోట్ లైక్ దిస్. బ్యాక్ ట్రాకింగ్ ఈజ్ డన్ ఫర్ ది ఎలిమెంట్స్ కన్సిడరింగ్ ది గ్యాప్ అన్నమాట. నెక్స్ట్ మెయిన్ పాయింట్ గుర్తుంచుకోవాల్సింది ఏంటి? టైమ్ కాంప్లెక్సిటీ ఆఫ్ షెల్ సార్ట్. సో టైమ్ కాంప్లెక్సిటీ ఆఫ్ షెల్ సార్ట్ ఈజ్ n log n. అంటే ఏంటి? దిస్ ఈజ్ కాల్డ్ బెస్ట్ కేస్ టైమ్ కాంప్లెక్సిటీ. So this is the theoretical explanation of shell sort anamata. So now let's see how to use this with an example. So now let's see how to do it with an example. So నాకు ఇచ్చిన ఎలిమెంట్స్ ఇవన్నీ ఏంటి? ఇవన్నిటిని ఎలిమెంట్స్ అంటాము.
సో ఎలిమెంట్స్ యొక్క ఇండెక్సెస్ ఏంటి 0 1 2 3 4 5 6 అనమాట ఇండెక్సెస్. సో షెల్ సార్ట్లో మనము ఒక ఫార్ములా యూస్ చేస్తాం. ఆ ఫార్ములా ఏంటి, గ్యాప్ ఈజ్ ఈక్వల్ టు n/2 అనమాట. ఇక్కడ n అంటే ఏంటి, నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్. సో మనకి నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఎన్ని ఉన్నాయి, 1 2 3 4 5 6 7. సో 7 ఎలిమెంట్స్ ఉన్నాయి అన్నమాట, నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్. ఇప్పుడు ఏం చేయాలి, గ్యాప్ ఈజ్ ఈక్వల్ టు n/2. ఇది ఎప్పుడైనా ఇటరేషన్ 1కి మాత్రమే. నెక్స్ట్ ఇటరేషన్ చేసేటప్పుడు నెక్స్ట్ కమింగ్ ఇటరేషన్స్కి ఫార్ములా చేంజ్ అవుతుంది. ఫార్ములా ఏం చేంజ్ అవుతుంది, గ్యాప్ ఈజ్ ఈక్వల్ టు gap/2. ఇది ఎలానో నేను చెప్తాను. సో ఫస్ట్ ఇటరేషన్ మనం సాల్వ్ చేయాలి కదా ఇప్పుడు. సో ఫస్ట్ ఇటరేషన్ని సాల్వ్ చేద్దాం. ఇటరేషన్ 1. నా ఇటరేషన్ 1కి నేను ఏం చేయాలి, గ్యాప్ ఫైండ్ అవుట్ చేయాలి ఫస్ట్. సో గ్యాప్ ఈజ్ ఈక్వల్ టు n/2. n/2 అంటే 7/2. 7/2 అంటే ఎంత, 3.5. మనం డెసిమల్ వాల్యూస్ని కన్సిడర్ చేయం కాబట్టి ఓన్లీ ఇంటీజర్ పార్ట్ని కన్సిడర్ చేసుకొని గ్యాప్ని 3 అనుకుంటాము. సో గ్యాప్ని 3 అంటే ఏంటి, నేను ఫస్ట్ వాల్యూకి దాని తర్వాత థర్డ్ వాల్యూకి కంపారిజన్ చేస్తాను. నెక్స్ట్ దీనికి దాని తర్వాత థర్డ్ వాల్యూకి, దీనికి దాని తర్వాత థర్డ్ వాల్యూకి, అలా నేను కంపారిజన్ చేసుకుంటూ వస్తాను. సో ఫస్ట్ కంపారిజన్ అప్పుడు ఏమవుతుంది, మనకి ఇచ్చిన లిస్ట్ ఏంటి, 40 30 10 20 50 70 90 0 1 2 3 4 5 6 ఇవి ఎలిమెంట్స్ అనమాట. సో నేను వీటికి కంపారిజన్ చేయాలి. ఎలా అనుకున్నాము, ఫస్ట్ ఎలిమెంట్ టు థర్డ్ ఎలిమెంట్ కదా, అంటే ఫస్ట్ 0 to 3. సో 0, 3 కంపారిజన్ చేస్తే ఏమైంది, యూ హ్యావ్ 40 and 20. 40 ఈజ్ గ్రేటర్ దాన్ 20. సో వాట్ యుల్ డూ, విల్ స్వాప్ అనమాట. సో ఇక్కడ ఏమొస్తుంది, 20 30 10 40 50 70 90. ఇది మన సార్టెడ్ ఆర్డర్. సో 0 1 2 3 4 5 6. సో నేను నెక్స్ట్ దేనికి చేస్తాను, 1కి ఆ తర్వాత థర్డ్ నెంబర్కి అంటే 50కి. సో వాట్ ఐల్ గెట్ 1,4. 1,4 ఇటరేషన్ ఏమవుతుంది, 30 ఈజ్ లెస్ దాన్ 50 కాబట్టి నువ్వేం చేంజ్ చేయడానికి ఉండదు. సో 20 30 10 40 50 70 90 0 1 2 3 4 5 6. సో ನಾವು ఇప్పుడు ఏం చేస్తాము, నెక్స్ట్ ఇటరేషన్ అంటే సెకండ్ దానికి ఫిఫ్త్ ఎలిమెంట్కి కంపారిజన్ చేస్తాం. అప్పుడు ఇక్కడ ఏమొస్తుంది, 2,5 వస్తుంది. 2,5 అంటే ఏంటి, 10 ఈజ్ లెస్ దాన్ 70 కాబట్టి నో చేంజ్. సో మనకి 20 30 10 40 50 70 90 అంటే 0 1 2 3 4 5 6 ఇదన్నమాట. సో నేను నెక్స్ట్ దేనికి కంపేర్ చేస్తాను, థర్డ్ ఎలిమెంట్కి సిక్స్త్ ఎలిమెంట్కి కంపారిజన్ చేస్తాను. సో 3,6 నా ఎలిమెంట్. ఇప్పుడు ఏంటి, థర్డ్ ఎలిమెంట్ ఏమో 40, సిక్స్త్ ఎలిమెంట్ ఏమో 90. అంటే 40 ఈజ్ లెస్ దాన్ 90 కాబట్టి దెర్ విల్ బి నో చేంజ్. సో 20 30 10 40 50 70 90. దీంతో ఇటరేషన్ 1 అయిపోయింది. ఇప్పుడు ఏం చేయాలి, ఇటరేషన్ 2 చేయాలి. ఇటరేషన్ 2కి మనం గ్యాప్ ఫైండ్ అవుట్ చేయాలి. గ్యాప్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం, గ్యాప్ ఈజ్ ఈక్వల్ టు gap/2. అంటే గ్యాప్ ఈజ్ ఈక్వల్ టు ఫస్ట్ ఇటరేషన్ యొక్క గ్యాప్ ఏంటి 3. సో 3/2 అంటే 1.5. నేను ఓన్లీ ఇంటీజర్ పార్ట్ కన్సిడర్ చేస్తాను కాబట్టి గ్యాప్ ఈజ్ ఈక్వల్ టు 1. ఇక్కడ నా గ్యాప్ 1 వచ్చింది కాబట్టి వాట్ షుడ్ ఐ ఫాలో నౌ, ఇన్సర్షన్ సార్ట్. సో నౌ వాట్ విల్ బీ మై ఇటరేషన్ 2, 20 30 10 40 50. ఇది నా లిస్ట్. ఎప్పుడైనా ఇది ఆర్డర్డ్, ఫస్ట్ ఎలిమెంట్ ఎప్పుడు ఆర్డర్డ్ లిస్ట్లో ఉంటుంది, మిగతా ఎలిమెంట్స్ అన్నీ అన్ఆర్డర్డ్ లిస్ట్లో ఉంటాయి.
సో నేను ఎలా చేస్తాను కంపారిజన్, ఫస్ట్ ఎలిమెంట్ ఈజ్ ఈక్వల్ టు 20 అండ్ టెంప్ ఈజ్ ఈక్వల్ టు 30. ఇక్కడ నా కండిషన్ ఏంటి, ఎలిమెంట్ లెస్ దాన్ టెంప్. ఎలిమెంట్ లెస్ దాన్ టెంప్ అంటే ఏమవుతుంది, నో చేంజ్. సో ఐ డోంట్ నీడ్ టు సార్ట్ ఎనీథింగ్. సో నా ఫైనల్ ఇటరేషన్ ఏమవుతుంది ఇక్కడ, 20, 30, 10, 40, 50, 70, 90. ఇది నా సెకండ్ ఇటరేషన్. నౌ లెట్స్ సీ థర్డ్ ఇటరేషన్. నౌ ఇటరేషన్ 3. ఇటరేషన్ 3 ఏంటి, 20, 30, ఇక్కడ 10, 40, 50, 70, 90. సో ఇక్కడ నాకేమవుతుంది, నా టెంప్ వాల్యూ వచ్చేసి 10. అంటే నేను ఈ 10ని ఈ 30తోనూ కంపేర్ చేయాలి, ఈ 20తోనూ కంపేర్ చేయాలి. ఎలా కంపేర్ చేస్తాను, ఫస్ట్ టెంప్ ఈజ్ ఈక్వల్ టు 10, ఎలిమెంట్ ఈజ్ ఈక్వల్ టు 30. ఇక్కడ ఏమైపోతుంది, ఎలిమెంట్ ఈజ్ గ్రేటర్ దాన్ టెంప్, అంటే 30 గ్రేటర్ దాన్ టెంప్. ఇలా వచ్చినప్పుడు ఏం చేయాలి మనము, షిఫ్ట్ ఎలిమెంట్ వన్ సైడ్ రైట్, వన్ స్టెప్ రైట్. ఓకేనా, అంటే ఏమవుతుంది, 20 ఇక్కడ 10 ఉంటుంది, ఇది 30, 40, 50, 70, 90. ఓకేనా, దీంతో ఇటరేషన్ 3 అయిపోయింది. నెక్స్ట్ ఏంటి, ఇటరేషన్ 4. ఇటరేషన్ 4 ఏం చేస్తాం ఇప్పుడు, టెంప్ ఈజ్ ఈక్వల్ టు 10, ఎలిమెంట్ ఈజ్ ఈక్వల్ టు 20, అంటే ఎలిమెంట్ గ్రేటర్ దాన్ టెంప్. ఎలిమెంట్ గ్రేటర్ దాన్ టెంప్ అంటే ఏంటి, 20 గ్రేటర్ దాన్ 10. అంటే ఇక్కడ ఏం చేస్తాం, షిఫ్ట్ ఎలిమెంట్ వన్ సైడ్ రైట్. ఇప్పుడు ఏమవుతుంది, 10, 20, 30, 40, 50, 70, 90. ఇప్పుడు నువ్వు ఈ లిస్ట్ మొత్తాన్ని ఒకసారి చూస్తే ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ సార్టెడ్ ఆర్డర్. సో there is nothing to sort out again. So the final answer will be the list is sorted. So this is how we solve shell sort problems. In the next video, I'll explain with an example and the code how to write the shell sort. Okay. Thank you for watching.